నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి వెటర్నరీ ఆసుపత్రికి కొత్త దిశ. 27.50 లక్షలతో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ప్రారంభం. విద్యాశాఖకు ఆణిముత్యం దిలీప్ కుమార్. పదవీ విరమణ సభలో వక్తల ప్రశంసలు. రేరా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ శివారెడ్డి. భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకోవాలి. ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసింపేట గంగాధర్ రావు సూచన. పిఎన్సి పాఠశాలలో మౌలిక సదుపాయాలు అమిత్ సింఘాలకు వివరించిన కలెక్టర్ కీర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో జంతు వైద్య సేవలు కొత్త దశలోకి ప్రవేశించాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. సుమారు 27.50 లక్షల వ్యయంతో పేపర్ మిల్లు, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ యంత్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదుగా లభించే సదుపాయాలు ఇప్పుడు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు పశువులకు, పెంపుడు జంతువులకు ఎక్స్రే లేదా స్కానింగ్ అవసరమైనప్పుడు రైతులు, జంతు ప్రేమికులు కాకినాడ, గన్నవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొప్పాక వెంకటనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, నాయకులు నిమ్మలపూడి గోవింద్, బొడ్డిగ రవి, కడలి రామకృష్ణ, కేలన్ శ్రేణు, విజయ్ కుమార్, ఆసుపత్రి ఏడీ డాక్టర్ కె సత్యనారాయణ, ఆసుపత్రి ఎండి డాక్టర్ కె సత్యనారాయణ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రసన్న కుమార్, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ, గేదెలు కానీ, 3 నెలల లోపు పిల్లలు కానీ, అలాగే కుక్కలు, పిల్లులు, ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ చేయవలసి వస్తే ఇప్పటి వరకు అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు ఇంకా సమస్య లేకుండా ఏదైతే యానిమల్ లవర్స్ కానీ, లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ, యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 10 రోజులకి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ మనకి వేరే విధంగా అబ్బాసులు ఫాలో అవుతామని మరి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, దీనికి కంటిన్యూస్గా సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, మరి మూగజీవులు ఎక్కడికి వెళ్తాయి? ఉన్నది ఒకటే వెటర్నరీ హాస్పిటల్ గవర్నమెంట్. మరింత సేవ చేయాలని ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఈ నిధులు మన అందరూ వాడుకొని ఇంకా మరిన్ని దాంట్లో ఎందుకంటే ఇప్పుడు ప్రోబ్స్ అని తీసుకున్నాము, ఇంకా ఎక్కువ కాదు అంటే ఇప్పుడు వరకు లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, ప్రెగ్నెంట్ అయ్యే చూడడానికి ఉంది. త్వరలోనే మనకి ఈ హార్ట్ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి చూడడానికి ఎక్కువ కార్డియోగ్రామ్ ఒక ప్రోబ్ ఉంది సార్, అది 2.5 lakhs అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా 2 lakhs అవుతుంది సార్. అవి కూడా వస్తే 100% మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుద్దనే ఉద్దేశంతో, ఎందుకంటే రాష్ట్రంలో మన రాజమండ్రి మనం చేసుకుంది ఏంటంటే అందరూ కూడా మంచి దాన ధర్మాలకు మంచి ఆలోచనతో ఉండి
అన్నిటికీ అభివృద్ధికి సహకరించే ప్రజలు మన దగ్గర ఉన్నారు కాబట్టి వారందరికీ రాజమండ్రి ప్రసంగానికి వారు నడిపిస్తున్న మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రికి ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలన్నది మన వాసు గారిని చూసుకొని నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలకి ఏం కావాలి మొత్తం టోటల్గా ఇవాళ యానిమల్స్ సంబంధించిన ఈ కార్యక్రమాన్ని తీసుకునడానికి ఎవరు ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చారో నాకైతే తెలియదు. అలాగే ఇదే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ప్రజలకు అందుబాటులో ఏం కావాలి, పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి ఏ విధమైన మనం సహాయ సహకారాలు అందించగలం ప్రజాప్రతినిధిగా, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టిన వెంటనే ఎవరు ఏం పెట్టినా కూడా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు మొన్నే మనకి ఎక్స్రే తీయడానికి కూడా రోజుకి 150 మందికి ఈజీగా, అంటే ఇంతకుముందు 5-10 మినిట్స్ బట్టి ఎక్స్రే 1 మినిట్లోనే ఎక్స్రే వచ్చేలాగా ఆయన మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అది సిఆర్ఎస్ నిధులతో. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. రాజమహేంద్రవరం అర్బన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా, మండల విద్యాశాఖ అధికారి 1గా, కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేసిన బి దిలీప్ కుమార్ పదవి విరమణ సభ గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఘనంగా జరిగింది. నిర్వహణ కమిటీ రాజమహేంద్రవరం అర్బన్ మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు, మండల వనరుల కేంద్ర సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో డివైఈఓ దిలీప్ కుమార్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సిజెసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్ఎస్ఏ ఏపీడీ ఎస్ సుభాష్ని, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎంఈఓలు విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖకు ఆణిముత్యంలా దిలీప్ కుమార్ సేవలందించారని, ఏ హోదాలో పనిచేసినా తనదైన శైలిలో మంచి సేవలు అందించి అందరి ప్రశంసలు పొందారని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ ఎత్తున జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు, సన్మాన పత్రాలతో తరలివచ్చి దిలీప్ కుమార్ దంపతులను అభినందించారు. కూడా మరి ఒకరే, అలాగే డిఐ ఎంయూ కనుక ఈ జిల్లాలో ఆఫీసర్స్ అన్ని విధాలా సహకరిస్తూ ఆయన ఇచ్చే షాక్కి మీరు గురవ్వాల్సిందే సార్, తప్పదు. చూడండి ఒకసారి సార్, అందరూ చూడాలి. చాలామంది ఏవేవో చెప్పారు, కానీ అవన్నీ కాదు. నా డ్యూటీ నేను చేయటం జరిగింది. తర్వాత నేను నా డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందుకు నాకు సహాయం చేసినటువంటి మా శ్రీమతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మేము మా కుటుంబంలో మొత్తం మా నాన్నగారికి 11 మంది. చాలామంది ఏమనేవారంటే ఒక క్రికెట్ టీం అనేవారు. 11 మందిని కూడా ఉద్యోగస్తులమే. మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత మా పెద్ద అక్కయ్య, మా బావగారు ఇద్దరు కూడా మమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత నన్ను ఇంతవరకు కూడా ఆరోగ్యంగా ఉంచినందుకు భగవంతుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా డ్యూటీని సక్రమంగా చేయడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా కోఆపరేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. నేను మొత్తం నా సర్వీసు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లోన 30 సంవత్సరాలు ఏజెన్సీ అంటే రంపచోడవరంలోనే 30 సంవత్సరాలు చేయటం జరిగింది. మిగతా సర్వీసు నేను రాజమండ్రిలోన పూర్తి చేశాను.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రేరా చట్టం 2016పై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి తెలిపారు. స్థానిక హోటల్ మంజీరాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణే ఏపీ రేరా లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, తూర్పుగోదావరి 5వ జిల్లాగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సభ్యులతో ఏపీ రేరాను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 500 పైచీలకు ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. రేరా డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్, సభ్యులు యుఎస్ఎల్ కామేశ్వరరావు, ఎం వెంకటరత్నం, డి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జై కుల్దీప్ పాల్గొన్నారు. 26 March 500 స్క్వేర్ మీటర్స్ దాటిన ప్రాజెక్ట్స్ కానీ లేదా 8 యూనిట్స్ దాటిన అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా కమర్షియల్ రెసిడెన్షియల్ మిక్స్డ్ కావచ్చు, వాణిజ్య సముదాయాలు కావచ్చు, ఏదైనా 8 యూనిట్స్ 2016లో యాక్ట్ రూపొందించబడిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొన్ని ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేమి, అలానే యూపీఆర్స్ సబ్మిట్ చేయటము, అలానే కంప్లైంట్స్ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వారికి ఎటువంటి అన్యాయం డెవలపర్ సైడ్ నుంచి కానీ, బిల్డర్ సైడ్ నుంచి కానీ, అలానే ప్రమోటర్ సైడ్ నుంచి కానీ అన్యాయం జరిగితే సత్వర న్యాయం పరిష్కరించే దిశగా ఆ అథారిటీ పనిచేస్తుంది. సుమారు మేము కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత 600 పైచిలకు కంప్లైంట్స్ని మేము ఆర్డర్స్ పైన సత్వర న్యాయం ఈ ఎలాటీస్కి చేయగలిగాం. చాలామంది అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ నమోదు చేసుకొని ప్రమోటర్స్ అందరికీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెనాల్టీ రూపేణ కూడా మేము విధించాం. అలానే ఎవరైతే ఎండ్ యూజర్ వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవటం, సొంత గూడు ఏర్పరచుకోవడం అనే ఒక కళని ఈ ప్రమోటర్స్ కానీ డెవలపర్స్ కానీ దానిని సాకారం చేయని నేపథ్యంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చాలా వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ తెచ్చిన నిధులతోనే పనులు చేస్తూ ఆయన ఏదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆదిరెడ్డి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మార్గాని చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి మళ్లీ కొత్తగా శిలాఫలకాలు వేసుకున్న ఘనత కూడా మీకే దక్కిందని పేర్కొన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో గురువారం వాసంశెట్టి గంగాధర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేశ్వర దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్టాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఎన్నమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. రాజమండ్రి నగరానికి ఒక పనికిరాని ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలిచిపోతున్నారని, ముందుగా ఆయన భాష పద్ధతి మార్చుకుంటే మంచిదని ఏదో పలికారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, సతీష్ రెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం శ్రీనాథ్, గౌరీశంకర్, చివ్వాకుల సుబ్రహ్మణ్యం, సేపేని మనీశ్వరరావు, నగరబోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే ఎన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో ధర్మకర్తల మండలి ఉందో ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు.
ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయటం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతులను కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. దాన్ని ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి చేశారు. ఇవాళ 35 ఎకరాల్లో దాన్ని 30 ఎకరాల్లో 35 ఎకరాల్లో దాన్ని చేశారని అంటే ఆ ఘనత అయిందే. మరి వాళ్ళ దాన్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారండి ఎమ్మెల్యే గారు? గ్లో గార్డెన్ శిలాఫలకాలు 2 వేయించుకున్నారండి. అంటే గ్లో గార్డెన్ ఎవరు తీసుకొచ్చారండి? భారత్ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రారంభింపజేశారు. దాన్ని ఈ పక్కన ఒక శిలాఫలకం ఉంది, ఈ పక్కన ఒక శిలాఫలకం పెట్టుకున్నారు మీరు. ఎవరు తెచ్చిన సొమ్ముతో మీరు సోకులు చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు? ఇది మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇవాళ తీసుకొచ్చినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో, ఇవాళ మీరు పివి నరసింహరావు పార్క్ ఉంది. పివి నరసింహరావు పార్కు నిజంగా ఇది రివర్ ఫ్రంట్ అని పెడుతున్నారు. పివి నరసింహరావు పార్క్ అని అంటారా, రివర్ ఫ్రంట్ అంటారో కూడా మాకు తెలియదు. అది కూడా పేరు మార్చేయచ్చు కూడా మీరు. ఇవాళ అది తీసుకొచ్చింది ఎవరండి? భరత్ గారు. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టరేట్ నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర ఆర్థిక వ్యవహారాల జాయింట్ సెక్రటరీ, జిల్లాకు చెందిన నియమిత పీఎంశ్రీ పాఠశాలల పరిశీలకులు అమిత్ సింఘాలకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ విద్యా పాలసీ 2020 లక్ష్యాలను అనుగుణంగా ఎంపికైన 26 పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక వసతులు, సృజనాత్మకత, విద్యా వాతావరణం, సాంకేతిక ఆధారిత బోధన అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం 21 ప్రధాన ప్రమాణాల మేరకు సదుపాయాలు అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అందులో స్వచ్ఛమైన త్రాగునీరు, బాలికలను వేర్వేరు మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ యూనిట్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, గ్రీన్ క్యాంపస్, ఈకో క్లబ్లు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, విద్యార్థి భద్రతా చర్యలు, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం వంటి అంశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఏపీడీ సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. Majorly, sir, these 26 schools, they are sanctioned under 3 phases, sir. One is phase 1, phase 2, and phase 7, sir. Sir, the concept is these should be the schools where the schools of excellence and schools where the management themselves take some leadership and they will become the model schools for the rest of the mandal, sir. With that concept, they have started this, sir, and for us. So we have only state government schools in our district. Yes, sir. Yes, sir. So the concept is that these schools should be able to give leadership to the rest of the schools in the mandal also, sir. So they should be the centers of excellence and they should be able to attract the best even from the private schools and their enrollment should increase. That is the concept, sir. Sir, there are the 6 pillars that are given for these schools under national educational policy. Sir, I'll just go on. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీ పుష్పోత్సవం పవలింపు సేవలను గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ బళ్ళా వెంకటరాజు, డైరెక్టర్లు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పోత్సవం
పవళ్లింపు సేవలను సాయి కమల్ కేబుల్ నెట్వర్క్ అధినేత గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ వెంకటరత్నవాల, శ్రీనివాస్, ధనుష్లతో వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ పుష్పోత్సవాన్ని కర్లారా వీక్షించి ధరించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ చేశారు. మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి, పలువురు నగర ప్రముఖులు, డైరెక్టర్లు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. वासुदेवाय तन्नो विष्णु प्रचोदयात् अभिरक्षतमानं भवति आयुष्येवेन्द्रिः महानिग्रहाः हरिष्ठस्थानेषु शुभम् अर्पणताबलसिद्धिरस्तु समानं भद्यर्थ सुमङ्गली भव दिव्य अनुग्रह प्रसादसिद्धिरस्तु. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేయడంపై రాజమహేంద్రవరం రీజనల్ పరిధిలోని 5 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిహెచ్ నాగ నరసింహారావు, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్తో కలిసి కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ విధానంలో జియో ట్యాగింగ్ ద్వారా నగరాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటిని డిజిటల్ గా అనుసంధానించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక ప్రత్యేకమైన డిజిటల్ నంబర్ కేటాయించడంతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. ఆర్డి నాగ నరసింహారావు మాట్లాడుతూ శిక్షణా తరగతులను పూర్తిగా సద్వినియోగపరుచుకొని సచివాలయ సిబ్బంది సమన్వయంతో సర్వేను దిగ్విజయంగా నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, డీసీపీ పి శ్రీనివాసులు, ఏసీపీలు కొండలరావు, నాగవల్లి, ట్రైనర్లు టి మేఘన, సుధాకర్, మున్సిపాలిటీల మేనేజర్లు పాల్గొన్నారు. Identity of a land parcel, that each and every document is clear. So, after civil disputes, continuous complaint. So, if some identity can be given to one land parcel, ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అదే ఆ టైంలో ఈ ఎక్సర్సైజ్ చేసే టైంలో కూడా మీకు తెలుస్తుంది. వన్స్ యూ విల్ బి గోయింగ్ ఆన్ టు ద డోర్ టు డోర్ లెవెల్ పై అదే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క డోర్ నెంబర్లో ఇంత ఇష్యూస్ ఉన్నాయి. సేమ్ డోర్ నెంబర్లో 2-3 హౌసెస్ ఉన్నాయి, డివైడ్ అయిన తర్వాత దే ఆర్ స్టిల్ ఫైటింగ్ అమంగ్ దెమ్, అలాగే ఇష్యూస్ విల్ కమ్ అవుట్. బట్ ఇది చేసిన తర్వాత ఆ టైంలో అరౌండ్ 50 to 60% ఇష్యూస్ వర్ రిజాల్వ్. సిమిలర్లీ అర్బన్ ఏరియాలో వస్తే దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ దట్ అల్టిమేట్లీ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ నెంబర్
ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ గివింగ్ యూఎల్బీకి ఒక ఐడెంటిటీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క రోజు దట్ విల్ బికమ్ క్లియర్ దట్ ఈ రోజు మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బేసిక్ రోజు మేము చేస్తాం ఆఫ్టర్ వర్క్స్. తర్వాత కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ హౌసెస్ లేదు, సో వేకెంట్ టైం ఎప్పుడు కన్వర్ట్ అయింది హౌసెస్లో అది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. బికాస్ ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ రియల్ టైం. సో ఎవ్రీ అప్డేట్ విల్ బి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రద్ధ స్మార్ట్ స్కూల్ మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల డైరెక్టర్ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ లావణ్య హర్షం వ్యక్తం చేశారు. కడియం దీపు వీరమణి సాయి శిరీష 600కు 590 మార్కులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాల వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. కడియం దీపు వీరమణి సాయి శిరీష 600కు 590 మార్కులతో పాటు తోట శ్రీ విశ్వ దీప్తిక 569 మార్కులు, వనం దీక్ష సత్యశ్రీ 565 మార్కులు, ఆవిడి శ్రీ ఉమాదేవి 555 మార్కులు, కొండపల్లి పరంజ్యోతి 548 మార్కులు, విక్రమ్ కుమార్ బోరానా 540 మార్కులు సాధించారన్నారు. ఇటీవల శ్రద్ధ వైబ్స్ పేరుతో 21వ వార్షికోత్సవం పేరుతో వేడుకలు జరుపుకున్నామని, ఇప్పుడు విడుదలైన 10వ తరగతి ఫలితాలు తమకు మరింత ఆనందాన్నిచ్చాయని అంజనీ కుమార్, లావణ్య తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన సహకారంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 13 మంది 500 మార్కులకు పైగా సాధించారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి వెటర్నరీ ఆసుపత్రికి కొత్త దిశ, 27.50 లక్షలతో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ప్రారంభం. విద్యాశాఖకు ఆణిముత్యం దిలీప్ కుమార్, పదవీ విరమణ సభలో వక్తల ప్రశంసలు. రేరా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం, మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ శివారెడ్డి. భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకోవాలి, ఆదిరెడ్డి శ్రీనివాస్కు వాసినపేట గంగాధర్ రావు సూచన. పిఎన్శ్రీ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అమిత్ సింఘాలకు వివరించిన కలెక్టర్ కీర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.